ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము అంతులేని ప్రేమ. దేవుడు నిన్ను ప్రేమించి ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు, అభివృద్ధి చేసి నిన్ను దీవించి ఉన్నాడు. ఆమెన్. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, పాపినైన నా కోసరము నేను చనిపోవుట ఆయనకి ఇష్టం లేదు కనుక నాకు బదులుగా విమోచన క్రయధనముగా, పాప విమోచన క్రయధనముగా తన స్వరక్తమిచ్చి నన్ను కొని ఉన్నాడు. క్రయధనముగా తన రక్తమునిచ్చి నన్ను ప్రేమించి ఉన్నాడు. ఇది దేవుని ప్రేమ. నన్ను ఆశీర్వదించి ఉన్నాడు. ఎవరికి లేని ధన్యత నాకు ఇచ్చి ఉన్నాడు. నన్ను పోషించి ఉన్నాడు. నా అక్కరలు తీర్చి ఉన్నాడు. నన్ను ఆశీర్వదించి ఉన్నాడు. ఆశీర్వాదకారకునిగా నన్ను మార్చి ఉన్నాడు. నన్ను అభివృద్ధి చేసి ఉన్నాడు. నేనున్న స్థితి నుండి నన్ను అభివృద్ధి పరిచి ఉన్నాడు. నా దీన స్థితిని దూరపరిచి నన్ను ఐశ్వర్యవంతునిగా చేసి ఉన్నాడు. నాకున్నటువంటి అనారోగ్యమును దూరపరిచి ఆరోగ్యమును అభివృద్ధి చేసి ఉన్నాడు. గురుపోతు కొమ్ము వలె నా తలను ఎత్తి నన్ను అభివృద్ధి పరిచి ఉన్నాడు. నన్ను ఆశీర్వదించి ఉన్నాడు. నన్ను దీవించి ఉన్నాడు. నీవు సుఖముగాను నీవు జీవించు సంవత్సరములు అధికమగునట్లుగా నిన్ను దీవించి ఉన్నానని నన్ను దేవుడు దీవించి ఉన్నాడు. ఈ దీవెన ఎలాంటిదంటే, ఇక ఎవడను నా యొద్ద నుండి తీసివేయలేడు. దేవుడు ఇచ్చి ఉన్నాడు కనుక నన్ను ఆశీర్వదించి దీవించి ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నిన్ను దీవించునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నన్ను ప్రేమించుటకు, ఆశీర్వదించుటకు, అభివృద్ధి చేసి దీవించుటకు కారణము నా ప్రభు అయిన క్రీస్తు వారు చెప్పుచున్నారు. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, లోకములో నుండి ఏర్పరచుకొని ఉన్నాను, పాపములో నుండి నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, శాపగ్రస్తమైన జీవితములో నుండి నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, రోగాల పర్వము నుండి నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. నీవు ప్రత్యేకమైన వాడవు, నీవు ప్రత్యేకమైన దానవు అని యేసుక్రీస్తు సెలవిచ్చుచున్నారు. ఎందుకని ఇందరు మనుషులు ఉండగా నన్నే ఎన్నుకున్నాడని నీకు ఆలోచన వస్తే, ఇది నీకోసమే. అందరికీ దేవుని వాక్యం ఉన్నది, దేవుని మాటలున్నది. ఎవరైతే దేవుని వాక్యమును పట్టుకొని దేవుని వాక్యమును తన హృదయంలో దాచుకొని ఉన్నారో వారిని మాత్రమే దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరైతే దేవుని తృణీకరించి ఉన్నారో, విమర్శించి ఉన్నారో, నిజ దేవుడని తెలిసి కూడా దేవుని దూషించి ఉన్నారో వారిని లోకములో నుండి ఏర్పరచుకొనలేదు. నిన్ను మాత్రమే దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నిన్ను మాత్రమే దేవుడు ప్రేమించి ఉన్నాడు. నిన్ను మాత్రమే ఆశీర్వదించి అభివృద్ధి చేసి నిన్ను దీవించి ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడిచ్చినటువంటి వాగ్దానమును, ధన్యతను నీవెప్పుడూ కూడా మర్చిపోకూడదు. దేవుడిచ్చినటువంటి ధన్యకరమైనటువంటి జీవితమును నీవు తొలగిపోకూడదు, నీ యొద్ద నుండి తొలగిపోకూడదు. దేవుని ఆత్మ నీ యొద్ద నుండి తొలగిపోకూడదు. నీవు ఈ లోకములో అందరికంటే ప్రత్యేకమైన వాడవు, ప్రత్యేకమైన దానవు. వాడబారని మహిమ కిరీటమును నీకు ధరింపచేసి ఉన్నాడు. కనుక ప్రభువైన క్రీస్తు వారి సెలవిచ్చుచున్నారు, నేను నిన్ను లోకములో నుండి ఏర్పరచుకొని ఉన్నాను అని వాగ్దానము చేసి నెరవేర్చి ఉన్నారు. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనము జీవిస్తున్నది నిజదేవుడని ఎవరు పరీక్షించి నిజదేవుడైన యేసుక్రీస్తుని కలిగి ఉన్నారో వారు నిత్య జీవమును పొందుకొని ఉన్నారు. కనుక ఈయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆమెన్. ఈయనే నిజమైన దేవుడు. నేను చెప్పుట కాదు కానీ, నేను తారతమ్యత చూపుట కాదు కానీ, నా స్వార్థపూరితమైనటువంటి మాటలు మాట్లాడుట కాదు కానీ,
నీవు ఈ వాక్యము వింటున్నటువంటి నీవు ఒక్కసారి ఆలోచన చేయాలి. నిజ దేవుడు ఎవరు అనేది నీవు ఆలోచన చేసినట్లయితే, నిజ దేవుడు ఎవరు నాకు కనబడాలి, నీవు దేవుడవైతే నాకు కనబడు అని నీవు ప్రార్థన చేసిన ఎడల, ఈ క్షణమందే యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు కనుక నీతో మాట్లాడతాడు, నీతో ముచ్చటిస్తాడు, నిన్ను ఆదరిస్తారు, నిన్ను కౌగలించుకుంటారు. నేనే నిజదేవుడునని ఆయన నిరూపించుకుంటారు. కనుక నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తును మనము కలిగి ఉండిన ఎడల మనము నిత్య జీవమునకు వారసులమై ఉన్నాము. నిత్య జీవము అనగా పరలోక రాజ్యము. అక్కడ ఏడ్పును పండు కొరుకుటయు ఉండదు. అక్కడ నిత్యానందము, నిత్య సంతోషములు, నిత్యము కూడా దేవుని స్తుతించే ఆరాధన, నిత్యారాధన కలిగినటువంటి నిత్య జీవము. కనుక ఈ లోక సంబంధముగా మనము ఎన్ని అనుభవించినను, మనకెన్ని ఉన్నను వ్యర్థమే. కానీ నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచన చేసి నిత్య జీవమైనటువంటి నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తును నీవు కలిగి ఉండిన ఎడల నీవు నిశ్చయముగా పరలోక రాజ్యములో చేరతావు. నీకు ఎదురులే లేదు, నీకు విజయము తథ్యమని నేను చెప్పగలుగుచున్నాను. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడు, ఈయన నిత్య జీవమై ఉన్నాడు. ఆమెన్.